తెలంగాణలో ఏ ప్రభుత్వం పరిష్కరించలేకపోయే సమస్య గల్ఫ్ సమస్య. గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేయచ్చని కేసీఆర్ పిలిపించారు. 10 సంవత్సరాలు పరిపాలించారు. అంతకుముందు అసలు ఆంధ్రోళ పాలన వల్లనే తెలంగాణ వాళ్ళందరూ గల్ఫ్కు పోవాల్సిన బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని చెప్పి చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే తన 10 ఏళ్లలో గల్ఫ్లో ఏం చేయగలిగారు? కేటీఆర్, కవిత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఏం చేయగలిగారు? అయితే గీతే అక్కడ ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాలు తీసుకురావడానికి అయ్యేటటువంటి ఏర్పాట్లు చూడటము, లేకపోతే కనుక ఏదైనా అరెస్ట్లు అయినటువంటి సందర్భంలో కేంద్రంతో మాట్లాడడం, ఇట్లాంటివి చేయగలిగారు. కానీ ఏమన్నా మొత్తం గల్ఫ్లో ఉన్నటువంటి 15 లక్షల మంది తెలంగాణ ఏర్పడింది కాబట్టి వెనక్కి వచ్చేయగలిగారా? లేదు, రారు. ఎందుకంటే ఒకసారి ఆ డబ్బులకు అలవాటు పడ్డోళ్ళు ఇక్కడికి వచ్చి ఈ విధమైనటువంటి సంపాదన ఆనదు వాళ్ళకి సహజంగా. ఇది నెంబర్ 1 పాయింట్. రెండోది వచ్చేటప్పటికి ఎందుకు వచ్చేయాలే అక్కడ అన్నటువంటి రూట్లోనే ఉంటారు. ఇప్పటికీ మోసపోయి వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నేను గల్ఫ్ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఇప్పుడు తాజాగా అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరిది లిస్టులు తయారు చేసి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కడతారట. అంటే 15 లక్షల మందికి ఇన్సూరెన్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రాక్టికల్గా కట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి బీమా పథకం కింద ప్రతి ఒక్కళ్ళకి. కానీ గల్ఫ్లో మనిషి చనిపోతే ఇక్కడి నుంచి డబ్బులు ఎట్లా ఇస్తాయి కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు? గల్ఫ్ వెళ్ళి రాసుకొస్తాయా? తీసుకొస్తాయా? చెయ్యవు కదా. గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ మనం ఎక్కడి నుంచి కడతాం? అక్కడ కట్టుకోవాల్సిందే, నెంబర్ 1. రెండోది, అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయగలరు? వాళ్ళు ఏం కోరుతున్నారు? ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికీ మోసపోతున్నటువంటి వాళ్ళని కాపాడలేకపోతున్న ప్రభుత్వాలు ఎవరికి వాళ్ళే ఒకదంపుడు ఉపన్యాసాలు మాత్రం బాగా ఇస్తూ ఉంటారు.